రెండు ప్రభుత్వాలు, ఇటు టిఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, అటు జగన్ ప్రభుత్వం కానివ్వండి, అటు జగన్ ముఖ్యమంత్రి ప్రధానంగా ఈ రెండు అంశాల మీద ఈ రెండు రాష్ట్రాలలో ప్రజలను ఎట్లా ఏ రకంగా రెచ్చగొడుతున్నారు, ఏ రకంగా మళ్ళీ రాష్ట్ర విభజన సమయంలో ఈ ప్రాంత ప్రజల మధ్యలో ఆ ప్రాంతం ప్రజల మధ్యలో ఏ రకంగా అయితే పరిస్థితులు ఉండేనో మళ్ళీ కృష్ణా జలాల పేరు మీద పునరావృతం అయింది. ఇప్పుడు అంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. కృష్ణా జలాలకు సంబంధించి ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక దగ్గర కూర్చొని ఎట్లయితే ఒకరింటికి ఒకరు పోయి ఎట్లయితే భోజనం చేసారో అట్లాగే ఒక దగ్గర కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రులు కానివ్వండి, వాళ్ళ సంబంధించిన అధికారులతో కూర్చొని ఇది ప్రజల మధ్యలో మనస్పర్ధలు లేకుండా, ఈ ప్రాంత ప్రజలు ఆ ప్రాంత ప్రజలు మధ్యలో మనస్పర్ధలు లేకుండా, ఎవరు లేకుండా మరి జాగ్రత్తగా పరిష్కరించాల్సిన కృష్ణా జలాల అంశాన్ని మీడియాలో మాట్లాడుతూ మంత్రులు కానివ్వండి, ఇప్పుడు ముఖ్యమంత్రులు కానివ్వండి, మీడియాలో మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ప్రజల మధ్యలో మళ్ళీ ద్వేషాలు పెంచే ఒక రాజకీయమైన కుట్ర అటు ఆంధ్ర ముఖ్యమంత్రి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, కనబడుతున్నది మనకి. ఇప్పుడు ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి, కానీ కృష్ణా జలాలనే ఒక మీడియాలో చాలా ముందు ప్రచారాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ కరోనా థర్డ్ ఫేజ్ మళ్ళీ స్టార్ట్ అయింది భారతదేశంలో. ఈ రోజుకి నిన్నటికి రిపోర్టు భారతదేశం మొత్తంలో మళ్ళీ 48,000 మంది కరోనా బాధితులు కరోనా వచ్చింది అనేది నిన్న WHO ఇచ్చిన ప్రకటన. మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా మళ్ళీ కరోనా విజృంభించింది అనే దాంట్లో మనం రోజు కథనాలు మీడియాలలో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో అంటే ప్రతి అంశాన్ని ప్రజలు పడుతున్న ఇబ్బందులు డైవర్షన్ చేయడానికి, ప్రజలు పడుతున్న కష్టాలను డైవర్షన్ చేయడానికి కృష్ణా జలాలు అనే ఒక అంశాన్ని రెండు ప్రభుత్వాలు, తెలంగాణ ఆంధ్ర రెండు ప్రభుత్వాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు దీన్ని తెర మీదికి తీసుకొచ్చి ఈ జగడము మొదలుపెట్టారు. విచిత్రం ఏంటంటే ఇది ఒక భాగం నడుస్తున్నది. ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ కొత్తగా ఇంకోటి స్టార్ట్ అయింది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వరుడు అందరికీ ఆరాధన దైవం. ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, తమిళ కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ 7 కొండల గుట్ట పోతారు, ఆ దేవుణ్ణి మొక్కుతారు. అన్ని రాష్ట్రాలలో నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన లెటర్ ప్యాడ్ల మీద భక్తులు పోతారు, అకామిడేషన్ ఇస్తారు. ఇది ఒక సాంప్రదాయంగా వస్తున్నది ఎప్పటి నుంచో. ప్రస్తుతానికి నిన్న లేటెస్ట్ గా కొండ మీద ఏం జరిగిందంటే తెలంగాణ ఎమ్మెల్యేలు లెటర్లు ఎవరు తీసుకొచ్చినా దానికి అకామిడేషన్ ఇవ్వము అని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ నిన్న ఆదేశాలు ఇచ్చిండు అనే ఒక విషయాన్ని అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. సందర్భం ఎందుకు వచ్చింది అని అంటే కృష్ణా జలాల యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం కృష్ణా జలాల ఈ రగలను ఈ జగడాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో
వెంకటేశ్వర దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కొండ మీద తెలంగాణ ఎమ్మెల్యేల లెటర్లు ఏది కూడా తీసుకోబడదు అని అఫీషియల్ గా అధికారులు చెప్పి నిన్న రిజల్ట్ చేయడం జరిగింది. ఇది చరిత్రలో ఎప్పుడైనా మనం విన్నామా? కొండ మీద అంటే ఏ రకంగా ఒక దిక్కేమో జలాలు కృష్ణా జలాల మీద ఒక పంచాయతీ నడుస్తున్నది, అదనంగా ఇప్పుడు కొండ మీద కొత్త పంచాయతీ స్టార్ట్ అయిపోయింది. ఎమ్మెల్యేలు లెటర్లు ఎవరు తీసుకోకపోయినా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళను ఎవరికి ప్రవేశం లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అధికారులు. మరి దీని మీద ఇది రాను రాను ఇది ఒక పెద్ద తుఫాన్గా మారుతుంది. ఇది అంటే దేవుడి దగ్గర కూడా రాజకీయాలు స్టార్ట్ చేసింది. అక్కడ జగన్ ప్రభుత్వం, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం. మరి ఆయన చెల్లెలేమో తెలంగాణలో ఆటాడుతున్నది వచ్చి రాజకీయంగా, అన్ననేమో కొండ మీద పంచాయతీ పెట్టిండు, చెల్లెలేమో తెలంగాణలో వచ్చి కుంపడి పెట్టింది మళ్ళీ. ఇక మరి కేసీఆర్ ఏమో ఇదొక కృష్ణా జలాల మీద జగడ నడుస్తున్నది. ఇట్లా ఇద్దరు ముఖ్యమంత్రులు ఆయన చెల్లెలు ఈ రకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలను, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలను మళ్ళీ రెచ్చగొట్టి ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న లేని విభేదాలను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నది. నేను మీకు వీడియో చూస్తే ఇప్పుడు నేను మీ దగ్గర